హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. మొన్న మా అత్తయ్య మా నానమ్మ అయితే వచ్చారు. వచ్చినప్పుడు ఊరు నుంచి అయితే మామిడికాయలు ఇంకా నిమ్మకాయలు పనస పండు అన్నీ అయితే పట్టుకొచ్చిరు. చూడండి, ఎంతైనా మనం హైదరాబాద్లో కొనుక్కొని తినేటి వేరే ఉంటుంది, అదే ఊరు నుంచి తెచ్చినవి ఇంకా వేరే ఉంటాయి కదా. మొన్నటి వరకేమో మేము మామిడికాయలు అని చెప్పేసి ఇక్కడ అమ్మడానికి వచ్చినప్పుడు 100 రూపీస్కి కేజీ, 50 రూపీస్కి అట్లా అని కొనుక్కొని తిన్నాము. అప్పుడు అంటే తినాలి అనిపించింది చూస్తుంటే బయట. అదే ఇంకా చూడండి, బస్తాల నిండా అంటే ఒక 50 కేజెస్ అట్లా అయితే తెచ్చిర్రు. ఇంకా మా అత్తమ్మ అంటే అవి మా అమ్మ వాళ్ళ చెట్టు అన్నట్టు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మా అత్తమ్మ మా నాయనమ్మ ఇద్దరు అయితే తీసుకొని అయితే వచ్చిర్రు. ఇంకా చూడండి, అప్పుడు లేనప్పుడేమో తినాలి అనిపిస్తుంది. అవి ఇన్ని ఒకటేసారి చూడంగానే కడుపు నిండిపోయింది అన్నట్టు, ఇంకా తినబుద్ధి కూడా కావట్లేదు. ఇంకా నేనైతే అందరికి మా రూమ్ పక్కన వాళ్ళకు, మా కింద ఓనర్ వాళ్ళకు, ఇంకా కింద ఉండే అక్క వాళ్ళకు అందరికైతే ఇచ్చేసిన. ఇంకా అన్నీ మనమే తినలేమో, తిన్నా ఒక 10-20 తింటాం అంతేగాని అంత చాలా అవన్నీ అయితే తినలేం కదా. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే కొన్ని పచ్చి కూడా అయితే పంపించింది, కొన్ని పండు అయితే పంపించింది. అంటే ఇక అన్ని ఒకటేసారి పండితే మళ్ళీ తినలేం కదా అని చెప్పేసి పచ్చి కొన్ని పండు కొన్ని అట్లా అయితే పంపింది. ఇంకా 1 month అయినా మాకు అంత ఎన్ని తిన్నా అయిపోనన్ని పండ్లు అయితే పంపించారు. ఇంకా చూశారు కదా, చూపించిన ముందే పండు కానీ పచ్చి కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఇదైతే పనస పండు, ఇంకా మా అమ్మ వాళ్ళ చెట్టుది. అన్ని మామిడికాయలు మావే, ఇంకా పనస పండు కూడా మావే. మా ఊర్లో అంటే మా ఇంటి దగ్గర ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది అన్నట్టు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడైతే అన్నీ అయితే చూపిస్తా, మీకు చూపించాలి ఏం తెచ్చిర్రు అని చెప్పేసి అయితే నేను ఇట్లా చిన్న మినీ బ్లాగ్ అయితే తీసిన. థ్యాంక్ యూ.